హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. చీకటి అడవి కానుకొని ఉండే చిన్న పల్లె రామాపురం. ఓసారి అడవిలోంచి దారి తప్పిన కోతి రామాపురంలోని నాయక్ ఇంటిలోకి దూరింది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి అతడు స్నానం చేస్తున్నాడు. కోతి సెల్లును పట్టుకొని అటు ఇటు చూసింది. అంతలోనే వీడియోలు పాటలు రావడం చూసి అవాక్కైపోయింది. ఎంతో సంబరపడింది. నాయక్ బయటికి వస్తుంటే చూసి సెల్తో సహా పరిగెత్తింది కోతి. దాన్ని వెంబడించినప్పటికీ అది దొరకలేదు. నాయక్ నిరాశతో ఇంటి ముఖం పట్టాడు. అది చాలా తెలివైన కోతి. దారిలో వెళ్తూ అది ఇది తాకుతూ ఫోటోలు సెల్ఫీ తీయడం కూడా తెలుసుకోగలిగింది. రాత్రి అయ్యేసరికి ఎలాగో తాను ఇంటికి తాను చేరుకోగలిగింది. బంధుమిత్రులకి సెల్ చూపించి అబ్బురపరిచింది. తాను ఎంతో కష్టపడి తయారు చేశానని చెప్పుకుంది. దానికి మాయా చిప్ప అని పేరు పెట్టానని బడాయిలు కూడా పోయింది. ఈ వార్త ఆ నోట ఈ నోట పాకి రాజుగారైన సింహానికి చేరింది. కోతిని రాజదర్బార్కి రమ్మని పావురంతో కబురు చెప్పి అట్టహాసంగా స్వాగతం పలికింది. కోతిని అన్ని విధాలుగా సత్కరించి కోతి ఎప్పుడు ఏదో పనిలో నిమగ్నమై ఉండేది. అది ఏదైనా సాధించి తీరుతుందని నేను ఎప్పుడో అనుకున్నాను. అద్భుతమైన వస్తువుని తయారు చేయగలిగింది. అందుకు అభినందనలు. ఇంకా ఇలాంటి పరిశోధనలు చేయాలని కోరుకుంటున్నాను అని పలికింది. కోతి ఆనందపడిపోతూ రాజదర్బార్ ఫోటో తీసింది. సింహంతో ఒక సెల్ఫీ కూడా దిగింది. 4 రోజులకి సెల్ బ్యాటరీ అయిపోయింది. మరి పని చేయలేదు. కోతికి ఛార్జర్ గుర్తుకు వచ్చింది. వెంటనే రామాపురంలో నాయక్ ఇంటికి బయలుదేరింది. కోతి వచ్చేసరికి అతడు పెరట్లో ఉన్నాడు. కొత్త సెల్ ఛార్జింగ్ పెట్టి ఉంది. కోతి టేబుల్ ఎక్కి ఛార్జర్ని లాగబోయింది. పిన్నుకు చెయ్యి తగిలి షాక్ కొట్టగానే దబీమని కింద పడింది. ప్రాణం పోయినంత పని అయింది. ఈ చెప్పుడుకు నాయక్ వచ్చాడు. కోతిని చూడగానే కోపంతో మళ్ళీ వచ్చావే అంటూ ఇత్తడి చెంబుతో ముఖం మీద ఒక్కటేశాడు. బెత్తెరపై బతుకు జీవుడా అంటూ పరుగంతుకుంది కోతి. అడవిలో చాలా దూరం ప్రయాణించి ఓ కాలువ దగ్గర ఆగింది. ముఖం కడుక్కున్నా రక్తం ఆగలేదు. మెల్లగా కుందేలు డాక్టర్ని కలిసింది కోతి. నువ్వు తయారు చేసిన మాయా చిప్ప గురించి విన్నాను. చాలా తెలివైన దానివి అంది డాక్టర్. కోతికి గర్వంగా అనిపించింది. టేబుల్ పైన దర్జాగా కూర్చుని చెప్పింది. ఏం చేయమంటారు డాక్టర్ సాబ్? నేను తయారు చేసిన మాయా చిప్ప కొన్ని సాంకేతిక లోపాలతో పేలిపోయింది. చూడండి నా ముఖం ఎలా పేలిపోయిందో అంది బాధగా. అయ్యో రామా, నేనున్నాగా, ఏం పర్వాలేదు అంటూ లేపనం పెట్టి పట్టి కట్టి సూది గోళీలు ఇచ్చి రేపటికి తగ్గిపోద్ది అంది. డబ్బులు ఇవ్వబోయిన కోతిని వారించి మీరు మా దవానాకి రావడమే మా అదృష్టం. మీ అభిమానిని నేను అంటూ పంపించింది. వార్త దావనంలా వ్యాపించింది. కోతిని పరామర్శించడానికి జంతువులెన్నో వచ్చాయి. సింహం కూడా వచ్చి ధైర్యం చెప్పి వెళ్ళింది. కోతికి తాను దాచిపెట్టిన మాయా చెప్పకు గుర్తుకు రావడం వచ్చినప్పుడల్లా కరెంట్ షాక్, చెంబు దెబ్బ కూడా గుర్తుకు రాసాగింది. ఇక దాని జోలికి పోలేదు. యాంత్రిక వినియోగం ప్రమాదకరం. మాయా చిప్ప పేలినా నేను కాబట్టి తప్పించుకున్నాను. వేరే వాళ్ళైతే ప్రాణాలు పోయేవి. అందుకని ప్రయోగాల్ని మానేస్తున్నాను అని అడవిలో జంతువులకి చెప్పి అసలు గుట్టు మాత్రం తనలోనే దాచుకుని బడాయిగా బతికేస్తుంది బతక నేర్చిన కోతి.